నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. వందే భారత్ స్లీపర్ ట్రైన్ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్యాసింజర్ ట్రైన్ను విజయవంతంగా పరీక్షించారు. మధ్యప్రదేశ్లోని ఖజురహో, ఉత్తరప్రదేశ్లోని మహోబా రైల్వే స్టేషన్ల మధ్య 2 రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించారు. చెన్నై ఐసీఎఫ్ నుంచి ఖజురహో చేరిన వందే భారత్ స్లీపర్ రైల్ అక్కడి నుంచి మహోబాకు చేరుకుంది. ఆ తరువాత ఖజురహో నుంచి తిరిగి మహోబాకు వచ్చింది. మీడియా నివేదికల ప్రకారం ఈ సెమీ హై స్పీడ్ రైల్ గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఖజురహో మహోబా మధ్య ట్రయల్ రన్ పూర్తి చేసింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ సిరీస్లో మొదటి స్లీపర్ రైలును ప్రారంభించే దశలో భాగంగా ట్రయల్ రన్ విజయవంతం అవడం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఖజురహో ఝాన్సీ లైన్లో వందే భారత్ స్లీపర్ మరో 15 రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. సాంకేతిక సమస్యలను తనిఖీ చేసేందుకు ఖజురహో మహోబా మార్గంలో 7 రోజుల పాటు మితమైన వేగంతో ట్రయల్ రన్ నిర్వహించారు. తదుపరి దశ ట్రయల్లో భాగంగా అత్యాధునిక వేగంతో రైలును పరుగులు పెట్టించారు. ట్రయల్ రన్ సమయంలో రైలు ఖజురహో నుండి మహోబా రైల్వే స్టేషన్ వరకు గంటకు 115 కిలోమీటర్ల వేగంతో నడిచింది. ఆ తర్వాత వేగాన్ని గంటకు 130 కిలోమీటర్లకు పెంచారు. ఖజురహోకు వెళ్తున్న సమయంలో గంటకు 115 కిలోమీటర్ల వేగంతో వెళ్లిన రైలు తిరుగు ప్రయాణంలో మాత్రం 130 కిలోమీటర్ల వేగంతో నడిచింది. వందే భారత్ రైలును గంటకు 160 నుంచి 200 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లేలా తయారు చేశారు. 2025లో వందే భారత్ స్లీపర్ రైలును అందుబాటులోకి తీసుకురావాలని ఇండియన్ రైల్వే భావిస్తోంది. సదరు మధ్యస్థ దూర ప్రయాణాల కోసం ఉపయోగించేలా వందే భారత్ స్లీపర్ రైల్లో అత్యాధునిక ఫ్యూచర్లు, సౌకర్యాలు ఉంటాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. విమానం తరహాలో ప్రయాణికులకు ఈ రైళ్లలో సౌకర్యాలుంటాయి. వందే భారత్ స్లీపర్ రైల్లో ఒకేసారి 823 మంది ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో ఒక ఫస్ట్ ఏసీ కోచ్, 4 సెకండ్ ఏసీ, 11 థర్డ్ ఏసీ కోచ్లు ఉంటాయి. వందే భారత్ చైర్ కార్ రైళ్ల విజయాన్ని అనుసరించి 200 వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించేందుకు భారతీయ రైల్వే సిద్ధమవుతోంది. ప్రస్తుతం 10 స్లీపర్ రైళ్ల ఉత్పత్తి జరుగుతోందని సంబంధిత అధికారులు తెలిపారు. 200 వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీని సాంకేతిక భాగస్వాములకు కేటాయించామని మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. ప్రస్తుతం చైర్ కార్లతో కూడిన 136 వందే భారత్ రైళ్లు మంచి ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని చెప్పారు. వందే భారత్ స్లీపర్లు భారత రైల్వేలో ట్రెండ్ సెట్టర్గా మారనున్నాయి.